హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద యాత్ర రిక్రూట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఫ్రీలాన్సర్గా ఇంట్లో ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు, చాలా మంచి శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఆల్సో మనకి యాత్ర కింద మన ఫ్యామిలీతో మనం ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చు ఫ్రీగా, అది కూడా ఎలాంటి మనీ కూడా లేకుండా ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ టిప్స్ అంటే మనకి ట్రిప్స్ బయట టూర్స్ కూడా వెళ్ళడానికి మనకి అవైలబుల్గా అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో చాలా మంచి రిక్రూట్మెంట్ అండి. అండ్ మనకి మంచి పర్ మంత్ 30,000 అయితే శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకి యాత్ర దీని మీద కూడా బయటికి వెళ్ళొచ్చు. సో ఇది బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇది వీళ్ళ యొక్క యాత్ర.com అంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైటే ఇది. అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు, మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి ఇంకా 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అంతా ఏమీ లేదు. 18 నుంచి 50 సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఒకటి. అంటే ఇంకా ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ అయితే సరిపోతుంది. మరీ హై క్వాలిఫికేషన్ అంతా ఏం అడగలేదు. జస్ట్ మీ యొక్క 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అదొకటి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనికి శాలరీ పర్ మంత్ ఎంత ఉంటుందంటే 30,000 అనేది శాలరీ అనేది పర్ మంత్ ఉంటుంది. అయితే ఇది జాబ్ ఎలా అంటే ఫ్రీలాన్సర్ వర్క్గా, అంటే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద ఒక ఫ్రీలాన్సర్గా జాబ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ వేరియస్ కంట్రీస్లో కూడా ఉన్నాయి, మొత్తం కూడా ఉన్నది. అండ్ దీనికి వీళ్ళు ఏంటంటే మనకి ఇందులో వర్క్ ఎలా చేయాలి అంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ వర్క్ అనేది మనకి వీళ్ళైతే చెప్తారు. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలామందికి డౌట్ అనేది ఉండొచ్చు. బట్ ఏంటంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ అంతా ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఏం తీసుకోవట్లేదు. వీళ్ళు నార్మల్గా ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ, మేలు ఫిమేల్ క్యాండిడేట్స్ మన కంట్రీ వైజ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పర్ మంత్ 30,000 కాబట్టి మంచి శాలరీ అనేది వస్తుంది. అయితే మనకి ఎప్పుడులో ఒక లాస్ట్ డేట్ అంటే లాస్ట్ నవంబరు 30 లోపు, ఈ మంత్ 30 లోపు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు, ఆఫీస్కి అంతా వెళ్ళేం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కిందే. అయితే ఇప్పుడు దీనికి నేను ఎలా అప్లై చేయాలో అనేది చూపిస్తాను, చూడండి. సో మీకు నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి. ఇక్కడైతే చూడండి యాత్ర.com అని ఉంది కదా. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైటే ఇది. సో మన ఇంకా బయట అక్కడ ఏ వెబ్సైట్లో ఏం చూపించట్లేదు కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే వీళ్ళైతే ఇచ్చారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లో ఉండే జాబ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే టూర్స్ వెళ్ళేందుకు మనకు ఫ్రీగా మనకి టికెట్స్ అన్నీ కూడా ఇస్తారు. కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో అయితే ఇక్కడ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయితే ఈ జాబ్కి వాళ్ళే మీకు ట్రైనింగ్ అంతా ఇస్తారు. ఇది రిజిస్ట్రేషన్ ఫాము. అయితే రిజిస్ట్రేషన్కి వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటిది వీళ్ళైతే తీసుకోవట్లేదు. సో మీరు కూడా ఎక్కడ పే చేయకండి, అదొకటి. అండ్ ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు రాయండి. ఫస్ట్ నేమ్ దగ్గర. అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీ యొక్క పూర్తి పేరు, ఏ పేరు అయితే ఆ పేరు. ఫస్ట్ నేమ్ దగ్గర మీ సర్నేమ్ రాసి లాస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు అనేది రాయాలి. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, సిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ బటన్ ఉంది కదా, దానిపైన మీ యొక్క దగ్గరలో ఉండే సిటీ మాత్రం రాయండి. సో అదొకటి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్, మీ యొక్క లొకేషన్ అంటే మీ ఊరి పేరు కంప్లీట్ అడ్రస్ అనేది రాయండి. అంటే మీ యొక్క ఊరి పేరు, జిల్లా పేరు, మండలము, పోస్టు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఫిల్ చేయండి. సో మీకే యూజ్ అవుతుంది ఇక్కడ ఫిల్ చేయడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ ఏంటంటే మీరు ఖచ్చితంగా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఆ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు, ఆఫ్టర్ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు కాల్ చేసే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. కాబట్టి మీరు డైలీ రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రం ఇక్కడ ఇవ్వండి. అలాగే ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి కూడా సేమ్ అంతే. మీరు సెలెక్ట్ అయితే మీ మెయిల్కి సెలెక్ట్ అయినట్టుగా కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఒక మెయిల్ కూడా వస్తుంది, అది మీరు సెలెక్ట్ అయితే. సో అదొకటి. ఇంకా ఇంకేంటంటే చూడండి కరెంట్ ఆక్యుపేషన్ అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఆక్యుపేషన్ అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే హౌస్ వైఫా, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నారా, లేకపోతే మీరు ఏ జాబ్ చేసినా సరే, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, ఏది చేసినా సరే మీరు కరెంట్ ఆక్యుపేషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. హౌ డిడ్ యూ ల్యాండ్ దిస్ పేజ్ అని అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది కదా, దానిపైన సెలెక్ట్ చేయండి. మీరు ఎక్కడ చూసారు ఏంటి అంటే అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది అక్కడ ఫిల్ చేయాలి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో వీటన్నిటికి మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీరు ఫిల్ చేసిన వాటన్నిటికి మీరు యాక్సెప్ట్ చేసినట్టు. సో అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా, సో ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్ చేయండి. సో మీకు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో క్యాప్చా చేంజ్ అవుతుంది. సో చాలామందికి ఏంటంటే దీనికి అప్లై చేసేటప్పుడు క్యాప్చా సబ్మిట్ అంటే క్యాప్చా సరిగ్గా రావట్లేదు, ఫెయిల్ అవుతుంది అంటున్నారు. కాబట్టి మీరు ఏంటంటే ఇది ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకో క్యాప్చా అనేది వస్తుంది, అప్పుడు ఇందులో ఫిల్ చేసేయండి. కరెక్ట్గా ఫిల్ చేయాలి. రాంగ్ క్యాప్చా వచ్చినా, మీరు రాంగ్గా ఫిల్ చేసిన అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అవ్వదు. సో అదొకటి. అయితే ఇవన్నీ ఫిల్ చేసాక ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నార్మల్గా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసిన తర్వాత ఇది ఉంది కదా ఇక్కడ ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి సెండ్ అయిపోతుంది. ఆఫ్టర్ ఏంటంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చాలామంది కూడా అప్లై చేస్తారు. అప్లై చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారు వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసేసిన తర్వాత ఎవరు అంటే ర్యాండమ్గా, అంటే ఇక్కడ ఏంటంటే రెజ్యూమ్ అంతా అప్లోడ్ చేయట్లేదు కాబట్టి ర్యాండమ్గా ఎవరినైనా సరే సెలెక్ట్ చేసేవచ్చు. సో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మీకే క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉందా, అలాగేమి ఇక్కడ లేదు. కాబట్టి జనరల్గా మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసాము. ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఫిల్ చేయలేదు, అండ్ ఆల్సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఏం అడగలేదు. అండ్ మన రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయమనలేదు. జస్ట్ నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఫిల్ చేయమన్నారు మీ యొక్క నార్మల్ డీటెయిల్స్. వీటిని ఫిల్ చేశాక మీరు ఇంకా ర్యాండమ్గా ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకి మెయిల్ కానీ కాల్ కానీ వస్తే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆఫ్టర్ జాబ్ ఎలా చేయాలో వాళ్ళే చెప్తారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.